ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ దగ్గరికి వెళ్తాం. మురళి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మురళి గారు, చూస్తున్నాం కవితకి అటు ఈడీ కావచ్చు ఇటు సిబిఐ కావచ్చు ఇద్దరు కూడా ఏకకాలంలో కోర్టు వాళ్ళిద్దరికి కూడా కస్టడీకి ఇచ్చిన విషయం చూసాం మనం. 23వ తారీఖు వరకు ఇటు ఈడీకి ఉంది పర్మిషన్ అండ్ చూస్తే 3 రోజులు సిబిఐకి ఇచ్చింది రౌజ్ అవెన్యూ కోర్టు. మరి ఇంత తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు కవిత మీరెవరూ కూడా వెళ్లి కలిసే ప్రయత్నం చేయలేదా? మా నాయకులు పోయి మా సంబంధించిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు, చేస్తా ఉన్నారు. తర్వాత మా సంబంధించిన అడ్వకేట్లు కూడా వాళ్ళతో ఇప్పటికెప్పటి సంబంధాలు ఉన్నాయి, అన్ని విషయాలు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. వారికి ఇప్పటికీ ఏం జరుగుతుంది ఏ విషయం కానీ మా పార్టీ కూడా మొత్తం కూడా అక్కడ ఢిల్లీలో ఉండి తర్వాత ఆమెతో ఎప్పటికెప్పటికీ బీహార్ జైల్స్ రావడం పోవడం జరుగుతూ ఉంది. అన్ని విషయాలు కూడా చర్చిస్తా ఉన్నాం, మాట్లాడుతున్నారు. ఈడీ కానీ సిబిఐ కానీ కేవలం కుట్రపూర్తిగా బీజేపీ చేస్తున్నట్టు పావులు ఇవి 2 సంస్థలు కూడా పనిచేస్తా ఉంది తప్ప కేవలం కవిత గారి మీద పెట్టినటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో కేవలము ఎన్నికల కోసం బీజేపీ పెట్టినటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు. కేవలము ఆమె ఒక అంటే ఇక్కడ మీరు ఒక విషయం చెప్పాలి మురళి గారు. అంటే లాస్ట్ మంత్ 15th అంటే 15వ తేదీన అరెస్ట్ చేసింది ఈడీ కవిత నివాసం నుంచి, హైదరాబాద్ నుంచి. మరి ఆ తర్వాత ఎన్నిసార్లు కలిశారు? అంటే ఒక్కసారి మాత్రం హరీష్ రావు కేటీఆర్ కలిశారు, ఆ తర్వాత ఏదంటే మళ్ళీ మధ్యలో కలిసారా? లేదు, దానికి సంబంధించి ఏదైనా కానీ న్యాయవాదుల సలహా మేరకే అవి మాట్లాడడం చేయడం జరుగుతుంది. ఎవరు పోలా ఎవరు మాట్లాడాలా కరెక్టేనండి, కరెక్టే. మనోధైర్యం కోసమైనా అట్లీస్ట్ మనోధైర్యం కోసమైనా కోర్టు ప్రాంగణానికి వెళ్లి నుంచోవడం కావచ్చు, ఇలాంటివన్నీ 100% ఆమెకు ఇంచుమించు ఆమె కొత్త కాదు. ఆమెకు రాజకీయాలు, ఆమెకు మనోధైర్యం అనేటువంటిది ఆమెకు అన్ని తెలుసు. కాబట్టి ఆమెకు ఎవరు పోయి మాట్లాడినా మాట్లాడకపోయినా ఆమెకు ఉన్నటువంటి అదే నాకేమీ తెలియదు అంటున్నారు కదా, నాకేం తెలియదు అంటున్నారు కదా దీనికి సంబంధించి. మీరు ఆవిడకి అన్ని తెలుసు అంటారు. ఎవరు? కవిత గారినేగా మీరు ఇప్పుడు మీరు మాట్లాడుతుంది కవిత గారి గురించేగా. చెప్పండి, కంటిన్యూ చేయండి మురళి గారు. హలో, కంటిన్యూ చేయండి. కవిత గారి దగ్గరికి ఇంచుమించు మాకు సంబంధించినటువంటి న్యాయవాదులు కావచ్చు, మా నాయకులు కావచ్చు, ఎవరైతే వారానికి ఎన్నిసార్లు అయితే జైలు నిబంధనల ప్రకారం కలుసుకోవడం అనేటువంటి ఉందో అన్నిసార్లు పోతారు, కలుస్తారు. వారికి మనోధైర్యము ఎప్పటికీ చెప్తా ఉన్నారు. వారు కూడా గట్టిగానే వాదించేటప్పటికి ఈడీ కానీ సిబిఐ కానీ ఏవైతే ప్రశ్నలు అడుగుతున్నారో అడిగిన దానికి కూడా ఆమె ధైర్యంగా మనోధైర్యంగా సమాధానం చెప్తుంది. ఈడీ కానీ సిబిఐ కానీ వీడిని ఇరికించడానికి లేదా ఆమె చేసే ప్రయత్నాలు చేస్తూ ఆమె ఎక్కడ కూడా డిఫెన్స్ లేదు. బ్రహ్మాండంగా ఆమె సమాధానం చెప్పే స్థాయిలో ఉంది. కాబట్టి ఆమెకు సలహాలు సూచించే స్థాయి ఎవరికి లేదు. ఆమెకు ఉన్నటువంటి ఆమె ఉద్యమాలు ఉంది కాబట్టి, ప్రజా సమస్యలు ఉంది కాబట్టి, ప్రజలతో ఉన్నారు కాబట్టి ఎటువంటి ఏం మాట్లాడాలని బట్టి ఆమెకు తెలుసు. కాబట్టి ఆమె పోయే వాళ్ళు పోతున్నారు, ముఖ్య నాయకులు కలుస్తా ఉన్నారు. అదేవిధంగా న్యాయవాదులు కూడా వాళ్ళని కలిసి ఎప్పటికప్పుడు వాటితో మాట్లాడతారు. అంటే ఇప్పుడు రేపు వెళ్తున్నట్టున్నారు కదా మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండ్ లాయర్ ఇద్దరు కూడా కలుస్తున్నట్టున్నారు కవితని, అవునా అండి? కోర్టు పర్మిషన్ ఇచ్చింది. కేసీఆర్ కేటీఆర్ తెలియదు, ఇక్కడ న్యాయవాదులు మాత్రం ఎప్పటికెప్పటికీ వాటితో కలుస్తా ఉన్నారు. ఎప్పటికప్పటి సమాచారం చేసుకుంటారు. అక్కడ సిబి కానీ ఈడీ కానీ ఏదైతే అడుగుతా ఉన్నారో ఇంచుమించు వారితో అడిగిన విషయంలో కానీ ఏదైనా కానీ ఏంటంటే వాళ్ళు తెలుసుకుంటారు. ఎప్పటికప్పుడు మనీ కలుస్తా ఉన్నారు. అంటే మురళి గారు, కవిత అరెస్ట్ తర్వాత అంటే మీ అధినేత కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తర్వాత మీ పార్టీ వాళ్ళు పెద్దగా మీడియా ముఖంగా మనోధైర్యం నింపడానికి కావచ్చు, ఏదైనా కావచ్చు, పెద్దగా మాట్లాడినట్టు కనిపించలేదు. ఎస్పెషల్లీ కవిత కేసీఆర్ అంటే తండ్రి స్థానంలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అధినేతగా కావచ్చు, ఆవిడ ఇష్యూకి సంబంధించి ఏం మాట్లాడినట్టు కనిపించలేదు. ఏమనుకోవాలి? ఎప్పటికప్పుడు ఇంచుమించు ఆమె అరెస్ట్ అయిన తర్వాత దాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం, ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది. దాని తర్వాత ఈ లీగల్ ప్రాసెస్ ఏవైతే ఉందో ప్రాసెస్ అందరూ తెలుసుకుంటే కేసీఆర్ కూడా ఆమెకు ఏదైతే అరెస్ట్ కంటే ముందు అన్ని సూచనలు వరకు చెప్పడం జరిగింది. ఆమె ఉద్యమాలు ఉంది కాబట్టి అందరికీ అంతా చెప్పవలసిన అవసరం లేదు. ఆమె ఏ విధంగా ఈడీ కానీ సిబిఐ కానీ ఇచ్చేటటువంటి అడిగేటువంటి ప్రశ్నలకు ఆమె నిర్భయంగా నిర్మోహమాటంగా వారు చెప్తా ఉన్నారు. కాబట్టి వారికి సలహాలు ఇచ్చే స్థాయికి అవసరం లేదు. వారికి ఆమెకు అన్ని స్థాయిలో ఆమెకు తెలుసు కాబట్టి పార్టీ ఇప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంది. అంటే ఆవిడ ఒంటరిగానే పోరాటం చేయాలంటారా? అంటే మీ మాటల సారాంశం 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆమె ఎంత ఉన్నారు. అనేక మంది ఎంపీలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు
రాజ్యసభ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆమె ఎంత ఉన్నారు కాబట్టి ఆ ధైర్యంతో ఉన్నారు కాబట్టి ఇప్పటికి కూడా ఈడీ అంటే ఏది బీజేపీ చేసిన కుట్రలు సిబిఐ ఈడీ ఏది చేస్తా ఉంటే ముందుగానే వారు దానికి ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి వారెంత 4 కోట్ల జనాలు ఉన్నారనే విషయం వారికి తెలుసు. ఈ అరెస్టు కేవలం భూతకమే తెలుసు, కేవలం ఎన్నికల సందర్భంగా అరెస్ట్ చేయడం అనేటువంటిది అంటే 4 కోట్ల మంది జనం కూడా, అంటే 4 కోట్ల మంది ప్రజలు కూడా ఉన్నారంటారా కవిత వెనుక? ఉంటే మరి ఈసారి మీరే గవర్నమెంట్ లోకి వచ్చేవారు కదా, మీరే గవర్నమెంట్ ఫామ్ చేసేవారు కదా. సరే, రాజకీయాలు ఎన్నికల సందర్భంగా కొన్ని విషయాలు ఈక్వేషన్స్ ఉంటాయి, కొన్ని సందర్భాల అయితే ఉంటావో అవి గెలుపుకోవడం సహజమే కాబట్టి దాని పెద్ద కాలం ప్రాధాన్యత ఇచ్చేది. అనేక రాజకీయ పనులు వందల ఇంచుమించు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏళ్ల తరబడి రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు గెలుపుకోవడం సహజం జరుగుతాయి కాబట్టి మా పార్టీ కూడా 10 ఏళ్ళు కంటిన్యూగా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి కొంత ప్రజలు ఇచ్చిన తీర్పు మేము కట్టుబడి ఉన్నాం, దాన్ని గౌరవిస్తాం. అంటే మురళి గారు ఇప్పుడు మీరు చూసి ఉంటారు చేవెళ్లలో మీ అధినేత బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ అక్కడికి వెళ్లి మాట్లాడుతున్నారు. మరి అట్లీస్ట్ ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడొచ్చుగా కవిత ఇష్యూ గురించి, ఒక క్లారిటీ ఉంటుంది కదా. కవిత గారు అంటే సొంత కూతురు ఒక ఇష్యూ మీద మాట్లాడే సౌకర్యం లేదు. సో తెలంగాణ రైతులకు ఇప్పుడు జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకముందు ఏమి హామీలు ఇచ్చిందో, మరి హామీలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమున్నాయో ప్రజా బహిరంగ సభ పెడితే ప్రజలకు చెప్పిన అవకాశం ఉంటాయి కాబట్టి రైతులకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోతుంది. ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి ఏదో అకాల వర్షాల్లో పడి రైతులు ఇబ్బంది పడుతున్నారో, రైతు గిట్టుబాటు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, లేదా ఈ మంచినీటి సమస్య, కరెంటు సమస్య ప్రజలు ఎదుర్కొంటారు కాబట్టి తర్వాత ఇవన్నీ విషయంలో ప్రజలకు చెప్పాలన్నటువంటి సందర్భంగా ఈ బహిరంగ సభలో కేసీఆర్ గారు మాట్లాడుతూ ప్రజలందరూ తెలుస్తాయి. ప్రెస్ మీట్ పెట్టడం వల్ల అంత పెద్ద చాలా ఇది ఉండదు కాబట్టి ప్రజల సమక్షంలో ఏవైతే గత ప్రభుత్వం అయితే ఏమి హామీలు ఇచ్చిందో ఆ హామీలో విషయంలో కేవలం కేసీఆర్ గారు ప్రజల ముందు తీసుకెళ్ళడానికి, టీఆర్ఎస్ కార్యకర్త ముందు తీసుకెళ్ళడానికి అది బహిరంగ సభ ద్వారా అనే విషయాన్ని మేము చెప్పాలనుకున్నాం కాబట్టి కేసీఆర్ గారు బహిరంగ సభ ద్వారానే చెప్తారు. మొన్ననే ఈ మధ్యలో కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ లో కూడా కేసీఆర్ కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరడంలో పూర్తి విఫలమైన విషయం కూడా మీ ప్రెస్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. ఓకేనండి మురళి గారు, ఒక్కసారి బీజేపీ నుంచి నవీన్ యాదవ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. మురళి గారు ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారండి. ఎందుకంటున్నానంటే ఈడీ అనేది, సిబిఐ అనేది ఒక స్వతంత్ర సంస్థ అండి. వాళ్లకు